హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ అమేథీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ అమేథీ అనేది కూడా మన టైర్ 3 ఎన్ఐటీలోని ఒక భాగం అమ్మ. ఇది టైర్ 3 ఈక్వలెంట్ టు టైర్ 3 ఎన్ఐటీ, టైర్ 3 ఐఐటి అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు టైర్ 3 ఐఐటి అనుకోవచ్చు, టాప్ ఎన్ఐటి అని కూడా అనుకోవచ్చు. దీని అడ్మిషన్ ఏ విధంగా ఇస్తారనేది ఒకసారి మనం చూద్దాం. ఈ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అని డెవలప్ చేసింది మినిస్టర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, మినిస్టర్ ఫర్ ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెటప్ చేశారు దీన్ని. ఇది అమేథీలో, ఉత్తరప్రదేశ్, బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ది ఇన్స్టిట్యూట్ హ్యాజ్ accorded the status of Institute of National Importance along with the lines of Indian Institute of Technology. ఇది ఐఐటీలో ఒక భాగము. ఇది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఒక ఐఐటికి ఈక్వలెంట్ థర్డ్ టైర్ 3 ఐఐటీస్కి సమానము. ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం వాళ్ళైతే దీన్ని స్టార్ట్ చేయటం అయితే జరిగింది. వాళ్ళే దీన్ని మెయింటైన్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి యూజీ ప్రోగ్రామ్స్, ఇక్కడ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ అండ్ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్, డిప్లొమా కోర్సెస్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీనిలో అడ్మిషన్ ఏ విధంగా చేయాలి సార్? దీనిలో అడ్మిషన్ ఏ విధంగా చేయాలనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆర్జీఐపిటి దీన్ని ముద్దుగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షార్ట్ ఫామ్లో పెట్రోలియం ఎనర్జీ అంటారు. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోర్సెస్ ఉంది, బీబీఏ ఉంది, ఎంటెక్ ఉంది, ఎంబీఏ ఉంది. అదేవిధంగా ఎంటెక్, ఎండి, ఎంబీఏ, ప్రొఫెషనల్ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్ కూడా ఉండటం అయితే జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ బీటెక్ కూడా ఉందమ్మా. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కూడా ఉండటం జరిగింది. దీని ఇంటిగ్రేటెడ్ బీటెక్ సంబంధించిన డీటెయిల్ స్టార్టింగ్ నుంచి బీటెక్లో చేరాలంటే ఇక్కడ ఏ విధంగా అడ్మిషన్ అయితే తీసుకోవాలనేది కూడా చూద్దాం. ఇక్కడ బీటెక్లో చేరాలంటే స్టూడెంట్స్ ముఖ్యంగా జేఈ మెయిన్ కదా. అడ్మిషన్ టు ఆల్ ప్రోగ్రామ్స్ త్రూ జేఈ అడ్వాన్స్ ద్వారా మనం అడ్మిషన్ అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు రిమైనింగ్ వేకెంట్ సీట్ ఎనీ విల్ బీ ఫిల్డ్ త్రూ ద జేఈ మెయిన్ 2020. జేఈ మెయిన్ ద్వారా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ అడ్వాన్స్కి ఇస్తారమ్మా. జేఈ అడ్వాన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ జేఈ మెయిన్. ఇక స్టూడెంట్స్ లేకపోతే జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కానీ జేఈ అడ్వాన్స్ జస్ట్ క్వాలిఫై అయితే ఇక్కడ సీటు పక్కా. అసలు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చివరి వరకు వీళ్ళు కనీసం ఒక 12 రౌండ్లు అయితే పెట్టుంటారమ్మా. 12 రౌండ్లు అయితే పెట్టుంటారు స్టూడెంట్స్. ఎందుకంటే కొంతమంది జారరు, అందరూ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, త్రిబుల్ ఐటీలకు వెళ్తారు, కొంతమంది జిఎఫ్టీలకు వెళ్తారు. కాబట్టి ఇక్కడ లాస్ట్ మినిట్లో స్టూడెంట్స్ ఇక్కడ చేరే అవకాశం ఉంది. చాలా వేకెన్సీస్ ఉంటాయి. ముందు ఐఐటి జేఈ అడ్వాన్స్లో జస్ట్ క్వాలిఫై అయితే మీకు సీటు పక్కా అది రాసిస్తారు. నేను నంబర్ కూడా ఇస్తాను, నాకు కాల్ చేయండి. మీరు ఎవరైనా ఉంటే మీరు కాల్ చేయండి. ఇక్కడ అడ్మిషన్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో కెమికల్ ఇంజనీరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్లో మేజర్ పెట్రోకెమికల్స్ అండ్ పాలిమర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్ఫర్మేషన్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, మేజర్ అప్లైడ్ పెట్రోలియం, జియోసైన్స్. ఈ విధంగా అయితే కోర్సులు ఉండటం అయితే జరిగింది. ఇకపోతే ఎంటెక్ కూడా చూద్దాం. ఎంటెక్ అడ్మిషన్స్ ఇక్కడ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ 2 years మాస్టర్ ప్రోగ్రామ్ని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన అడ్మిషన్ వివరాలు కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూసారా మీరు, ఆర్జీఫిట్ ఆఫర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మేనేజ్మెంట్ స్టడీస్ అట్ జైపూర్ క్యాంపస్. అంటే డిఫరెంట్ ఆఫ్ క్యాంపస్లో దీని యొక్క అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ బెంగళూరు సెంటర్ ఆర్జీఐపిటి ఆల్సో ఆఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ అట్ బెంగళూరు సెంటర్. బెంగళూరులో ఎంటెక్ చేయొచ్చు, బెంగళూరులో, జైపూర్లో ఎంటెక్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పిహెచ్డి కూడా చేయొచ్చు. మన స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ స్టూడెంట్స్ కాబట్టి జేఈ మీద మనము
ఫోకస్ పెడదాం. ఇక్కడ మరి ఫీజెస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ ఎలా ఉందో కూడా చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. మరి ఇక్కడ చదవాలంటే ఫీజెస్ ఏ విధంగా ఉంటాయేమో గుర్తుపెట్టుకుంటే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అమేథీలో చదవాలంటే 4 ఇయర్ బీటెక్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజెస్ ఈ విధంగా ఉంటాయి. మరి అడ్మిషన్ ఫీజు అయితే ఇక్కడ ఫీజెస్ కూడా మరి 4 ఇయర్ బీటెక్ కోర్సు మరి 6,000 రూపాయలు. ఇక్కడ మరి రిమైనింగ్ వన్ టైం ఫీజు పేమెంట్ 7,000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫీజు గుర్తుపెట్టుకుని, ఇక్కడ ఎస్సీ ఎస్టీకి మరి ఫీజు రాయితీలు, ఫీజు డిస్కౌంట్, ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ టు పే. మరి కొద్దిగా ఫీజెస్ ఎక్కువగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఫీజు మరి సీట్స్ అయితే ఇస్తారు, కానీ సీట్లలో రిజర్వేషన్ ఉంది. కానీ యాజ్ పర్ ద మరి ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కట్టాలి పేమెంట్. ఇక్కడ అందరూ కట్టాలి, ఎస్సీ అయినా, ఓసీ అయినా, ఓబీసీ అయినా, మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, జనరల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజెస్ అయితే పే చేయాలి. ఇక్కడ చూడండి 4 ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ మెయిన్ ముఖ్యంగా ఇక్కడ 136,500 రూపాయలు కట్టాలి. మరి 136,500 రూపాయలు ఫర్ నెక్స్ట్ సెమ్. స్టార్టింగ్లో 136,000 కట్టాలి. సెకండ్ ఇయర్ 111,500 రూపాయలు అయితే ఇక్కడ కట్టే విధంగా ఉంటుంది. ఇక్కడ మరి పేమెంట్ కార్డు ఇవన్నీ వన్ టైం ఫీజెస్ అమ్మ. ఇవన్నీ వన్ టైం ఫీజెస్ 6,000 రూపాయలు ఇవన్నీ వన్ టైం ఫీజెస్. అదేవిధంగా 5 ఇయర్స్ వాళ్ళకి అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 5 ఇయర్స్ వాళ్ళకి 136,000 రూపాయలు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 111,000 రూపాయలు అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ, ఇది ఎస్సీ ఎస్టీ అమ్మ. ఇది జనరల్ స్టూడెంట్స్ అయితే 136,000 కట్టాలి. ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్సే 111,500 రూపాయలు కట్టాలి. పెద్ద డిస్కౌంట్, భారీ డిస్కౌంట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. మరి జస్ట్ 20,000 రూపాయలు అయితే తగ్గివ్వటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి స్కాలర్షిప్ మరి ఫీజెస్ ఫర్ ద ఫారెన్ స్టూడెంట్స్ ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చారు 25% ట్యూషన్ ఫీజు ఫర్ ఎస్సీ ఎస్టీ. అంటే మిగతాది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 36 అంటే ఒక 20,000 మాత్రమే తగ్గియటం అయితే జరిగింది. ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయమ్మ. సపోజు ఇక్కడ పర్ యానమ్ ఫీజెస్, సెమిస్టర్ ఫీజు పేబుల్ ఫర్ ఈచ్ సెమిస్టర్, నాన్ రిఫండబుల్ ట్యూషన్ ఫీజు ఈ విధంగా అయితే ఉంటాయి. 4 ఇయర్స్, ఇది 4 ఇయర్ ఫీజు కదా. ఇది సపోజ్ 4 ఇయర్ బీటెక్ ఈచ్ సెమిస్టర్, నాన్ రిఫండబుల్, వన్ టైం పేమెంట్ ఫీజ్. ఇది ఈ విధంగా మరి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఉండే. ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. నేను అనుకోండి ఇది ఇయర్ వైజ్ పెట్టుకుంటున్నాను. సెమిస్టర్ అన్నాడు, కానీ సెమిస్టర్ ఫీజు పేబుల్ ఫర్ ఈచ్ సెమిస్టర్ పే చేయాలి. కాకపోతే ఈ పర్ యానం ఫీజెస్ తట్టుకుంటారు 136,000, 111,000 మరి నాకు తెలిసినంత వరకు. మరి మీరు కూడా కామెంట్లు చేయండి. నేను సెమిస్టర్ మరి ఇయర్ వైజ్ పర్ యానం అని మరి నేను అనుకోవటం జరుగుతుంది. 111,000 ఎస్సీ ఎస్టీ, 136,000 మరి ఓసీపీలో అది జనరల్ స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ అయితే పే చేయాల్సి. మరి అది కాక మెస్ అడ్వాన్స్ 20,000 పర్ సెమిస్టర్ అట్ బిగినింగ్ ఆఫ్ 20,000 అంటే 20 సెమిస్టర్స్ పర్ సెమిస్టర్స్ అంటే మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి కదా. 8 సెమిస్టర్లో కనీసం 1,60,000 రూపాయలు అయితే ఇది పే చేయాలి. ఈ 10,000 ఫర్ ఈచ్ సెమిస్టర్. ఇక్కడ మరి ఛార్జ్ ఆఫ్ 50 రూపీస్ పర్ డే షాల్ బి లీవ్డ్ హాస్టల్ అకామిడేషన్. ఇక్కడ కూడా కొద్దిగా మరి భారీగానే ఉంటాయి. మరి స్టూడెంట్ చదవాలంటే మీరు దాదాపు ఒక 10 lakhs ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అమేథీలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీలో మీరు చదవాలంటే ఒక 10 to 15 lakhs దాకా మీకు అయ్యే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది టైర్ 3 ఎన్ఐటీతో, టైర్ 3 ఐఐటీతో సమానమమ్మా. దీంతో నో డౌట్ అట్ ఆల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం. ఇక్కడైతే సీటు గ్యారంటీ. జేఈఈ అడ్వాన్స్లో ఎవరైతే జస్ట్ క్వాలిఫై మార్క్స్ అవుతారో మీకు సీటుకు వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా. చూడండి, జేఈఈ అడ్వాన్స్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ చాలా టఫ్గా వచ్చాడు పేపరు. మరి 74 వీళ్ళకి మాత్రం ర్యాంక్స్ ఇచ్చారు. ర్యాంక్స్ వస్తే మాత్రం ఇక్కడ మీకు సీటు పక్క. నా నంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయండి. మరి 74 మార్కులు జనరల్ స్టూడెంట్స్కి ఎవరికైతే వస్తాయో జేఈఈ అడ్వాన్స్లో ఇక్కడ సీటు గ్యారంటీ. మీరు తవ్వాలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ ఎన్సీలు 66,
మరి ఈడబ్ల్యూఎస్లు 66 మార్కులు. అంటే ఇవి 360కి 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 74 మార్కులు ఎవరికైతే వస్తాయో జనరల్కి, మరి 66 మార్కులు ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి ఎవరికైతే వస్తాయో, ఎస్సీ ఎస్టీకి 37 మార్కులు ఓన్లీ 37 మార్క్స్ ఎవరికైతే వస్తారో ఇక్కడైతే సీటు పక్కాగా వస్తుంది, గ్యారంటీ. తర్వాత ఈ స్టూడెంట్స్ లేకపోతే వీళ్ళు జేఈ అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వాలి, అంటే ఫీజెస్ ఎక్కువనో ఏమో కానీ స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అవ్వాలి. మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఇన్ని రౌండ్లు, ఒక 10-15 రౌండ్ల వరకు కండక్ట్ చేయటం అయితే జరిగింది. ఇవాళ మెసేజ్ పెడతారు, రేపు ఫీజు కట్టేసి జాయిన్ అయిపోమంటారు. ఆ విధంగా అయితే, కాకపోతే ఇది మీరు ఒకటి గమనించాలి, ఇది జోసా కింద రాదమ్మా. జోసా కింద జాయింట్ సీట్ అలొకేషన్ కింద రాదు. ఇది మనము ప్రైవేట్గా అప్లై చేసుకోవాలి. ప్రైవేటు బయట మరి అవుట్ సైడ్ నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కూడా మనం ఐఏఎస్సి కూడా సేమ్ ఉంటుంది, ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సేమ్ ఉంటుంది. మన జోసాలోకి రాదు, బయట అప్లై చేసుకోవాలి. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఏఎస్టీ కూడా సేమ్ ఉంటుంది. మరి ఆర్జీఐపిటి కూడా సేమ్ ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా సేమ్ ఉంటుంది. ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది, అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఈ 4 యూనివర్సిటీలకి మనము ప్రైవేట్గా అప్లై చేసుకోవాలి. కానీ మీరు జేఈ క్వాలిఫై అయితే ఆర్జీపీఐటీలో మీకు ఈజీగా సీటు వచ్చే అవకాశం ఉంది. దీని ప్లేస్మెంట్ కూడా డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. దీని ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా వచ్చేసరికి లీడింగ్ ఆయిల్ పిఎస్సీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, గెయిల్, ఆయిల్, ఐవి ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్మెంట్స్ అయితే ఆన్ గోయింగ్ కట్టుకుంటాయి, ఇంకా పెద్దగా అప్డేట్ చేసినట్టు లేరు. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ ప్లేస్మెంట్ సెషన్ 2025 స్టేటస్ అను 16/9. మరి 16/9 అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సెప్టెంబర్ 16వ తారీఖు వరకు వీళ్ళ అప్డేషన్ ప్రకారం 2025 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ పీపీఓ ఫ్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇచ్చారు. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ 18, నంబర్ ఆఫ్ పీపీఓస్ 9, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఆఫరింగ్ జాబ్స్ 8, మీడియన్ శాలరీ 15.3 LPA కూడా ఉంది, ల్యాక్స్ పర్ యానం. అండ్ యావరేజ్ శాలరీ వచ్చి 10. అంటే అందరికీ మినిమం 15 లక్షలు అయితే వచ్చినట్టు ఇక్కడ సమాచారం ఉంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అడోబు, ఎక్సన్ మొబైల్, ఫ్లిప్కార్ట్, మరి గ్యాస్ ఓనర్ సర్వీస్. ఇవి ఆయిల్ గ్యాసులు అమ్మ, గ్యాస్లో ఆయిల్ గ్యాస్. ఇది హెచ్పి, ఇది గవర్నమెంట్ జాబ్. హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్సిఎల్, సిఎస్ఎన్, జేపీ మోర్గాన్, థామ్సన్ రౌటర్స్ ఇది మంచి కంపెనీస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మరి 2025లో మీకు ఇంకా వీళ్ళకి డీటెయిల్స్ డేటా అయితే రావాలి. ఇంకా ప్లేస్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ కట్టుకుంటా. మరి లాస్ట్ ఇయర్ ఇంతకుముందు మరి డేటా ఏ విధంగా ఉంది? ప్లేస్మెంట్ డేటా ఆఫ్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 20. ఇది లాస్ట్ ఇయర్ డేటా. ఇది లాస్ట్ ఇయర్గా ఇంతకుముందు డేటా కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఇక్కడ 94% ప్లేస్మెంట్ కూడా మరి ఇది 2023 అండ్ 24 డేటా అయి ఉంటుంది. ఇది 94% ప్లేస్మెంట్ కూడా అందరికీ వచ్చింది. ఇక్కడ చూడండి, మరి మీరు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 90% అందరికీ జాబ్స్ వచ్చినాయి. పెట్రోలియంలో 93% అందరికీ వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్లో 65%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ 67%, మ్యాథమెటిక్స్, కంప్యూటర్. ఇక్కడ పెట్రోలియము కెమికల్లో అందరికీ ప్లేస్మెంట్స్ ఉండే, అది గుర్తుపెట్టుకుని. ఇవి కొత్తగా పెట్టారు, కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి కొత్తగా పెట్టారు. ఈ పెట్రోలియము వీటిల్లో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్. తర్వాత ఇవాళ మంచి కంపెనీస్ ఇక్కడ చూడండి. ఇక్కడ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, గెయిల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, అదానీ, ఇట్లా మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి. ఓఎన్జీసీ, ఇవన్నీ మీరు ఎవరైతే పెట్రోలియంలో ఆయిల్ గ్యాస్ కంపెనీస్లో ఇక్కడ మంచి కూడా జారచ్చు. అదేవిధంగా మీరు యూ కెన్ జాయిన్ ఇన్ అదర్ కంపెనీస్ ప్రైవేట్లో. మీరు జెప్టో, వర్క్ ఇండియా, టోరెంట్ గ్యాస్, తర్వాత రిలయన్స్, మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. అడోబు, పేయు, డెలాయిట్, డేటా మంచి దానిలో కూడా వీటిల్లో కూడా పెట్రోల్, వీటిల్లో కూడా హెచ్పిసిఎల్, వీటిల్లో కూడా మినిమం 20 lakhs ఇచ్చే అవకాశం అయితే. ఇప్పుడు నేను చూపించిన డేటా 24-25 డేటా. ఇది 24 డేటా. ఇది ఆన్ గోయింగ్ ప్లేస్మెంట్ స్టేటస్ ఫర్ 2025-26 అనేది ఆన్ గోయింగ్ యాక్టివిటీ. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ పెట్రోలియం దీనిలో మాత్రం
90% ప్లేస్మెంట్ అయితే అయిపోయింది. దీనిలో మాత్రం ఇది ఇంకా 1 ఇయర్ నెక్స్ట్ మరి ఇయర్ వరకు అయితే జరిగింది కాబట్టి ఇంకా మరి టైం తీసుకునే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.